హన్మకొండ జిల్లాలో మహిళా సంఘాల డబ్బులు గోల్మాలయ్యాయి. మహిళా సంఘాల డబ్బులు వివోఏ కాజేసిందని ఆరోపిస్తున్నారు. వివోఏ పుట్ట పద్మ డబ్బులు కాజేసింది అంటున్నారు మహిళా మండలి సభ్యులు. ధర్మసాగర్ మండలం సిరి గ్రామైక్య సంఘానికి చెందిన 28 లక్షల రూపాయలు అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. స్త్రీ నిధి రుణాలు తీసుకుని నెల నెల బ్యాంకుల్లో చెల్లిస్తున్నారు 30 మహిళా సంఘాలు. కొన్ని సంఘాల వారు తీసుకున్న రుణాలు 2 నెలలుగా చెల్లించకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో సభ్యుల డిమాండ్ చేయగా సోషల్ ఆడిట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇదేంటని ప్రశ్నిస్తే లీగల్ నోటీసులు జారీ చేసిందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హన్మకొండ కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. వివోఏ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. మేము వివోలో 19వ తారీఖు మీటింగ్ ఉంటుంది. మాకు ఆ మీటింగ్లో చెల్లింపులు చేసేవాళ్ళం. ఆ చెల్లింపులలో ఏమైంది అంటే అవి మా వివోకి అంటే శ్రీనిధి ఖాతాకి ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం వల్ల వివో ఎన్పిఐ రావడం జరిగింది. దాంతో సభ్యులందరము అంటే వివోలో ఉన్న ఆల్ మెంబర్స్ అందరం కలిపి ఆడిట్ పెట్టుకోవాలని మీటింగ్ పెట్టుకున్నాం. ఆ ఆడిట్లో ఒక 13 లక్షల చిల్లర తేడా వచ్చింది. శ్రీనిధి డబ్బులు 4 లక్షల చిల్లర పావల వడ్డీలు విఎల్ఆర్ గవర్నమెంట్ మాకు తిరిగి ఇచ్చే డబ్బులు తేడా వచ్చింది. ఆ డబ్బులను వివోఏ పద్మ గారు తన సొంత ఖర్చులకు నేను వాడుకున్నాను, నేను తిరిగి వివోకి చెల్లిచ్చేస్తాను అని చెప్పేసి మాకు తీర్మానం రాసిచ్చారు. తనే మాకు కమిటీ చేసి మమ్మల్ని ఆడిట్లో కూర్చోబెట్టిన ఆమెనే 3 అధికారుల పైన 4 సభ్యుల ఎస్హెచ్ఈ లీడర్ల పైన మాకు లీగల్ నోటీసులు జారీ చేసింది. దానివల్ల మాకు ఆమె మరి డబ్బులు కట్టడం లేదు, ఏం చెప్పడం లేదు. మళ్ళీ మాకు ఒప్పుకున్న తర్వాత కూడా లీగల్ నోటీసులు ఇవ్వడం ఏందనేసి మేము కలెక్టర్తో చెప్పుకుందామని ఇక్కడ వరకు వచ్చినాం. ఆడిట్లో 13 లక్షల చేంజ్ తేలింది. పావుల వడ్డీలు అంటే 2021లో మాకు 12 లక్షలు వచ్చినాయి. వస్తే 8 లక్షల చిల్లర ఇచ్చింది అమౌంట్. ఇంకా 4 లక్షల డబ్బులు ఇవ్వాలి. ఇంకా పావుల వడ్డీలు ఇంకా సంఘాలకు ఇవ్వలేదు అన్నట్టు. అవి మొత్తం అమౌంట్ 17 లక్షల అమౌంట్ ఇవ్వాలి ఆమె. ఇంకా 2 సంఘాల అమౌంట్ ఇంకా ఆమె నా సొంత డబ్బులే నేను ఇస్తాను అని ఆ 2 సంఘాలు కూడా ఒప్పుకున్నది. ఒప్పుకొని మళ్ళీ మాకు లీగల్ నోటీసులు పంపించింది.